వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 7 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు. కేవలం 2 గ్రహాలు మాత్రమే మీరు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉండేటువంటి సమయంలో సమయాన్ని వృధా చేయకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ పనితనాన్ని సక్రంగా మీరు ఉపయోగించుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. లాభంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొనే విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. దశమంలో బుధ సంచారం ఉంది. మీ సొంత వ్యాపారాలు కానీ స్థిరాస్తుల నుంచి లాభాలు కానీ అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి బాగా ఉంది. షష్టంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. జనసహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థంలో కేతువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఒక్క విషయంలో కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.